పీఆర్సీపై కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. పీఆర్సీపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై జేఏసీ నాయకులు చర్చించారు. పెండింగ్ డీఏలు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పీఆర్సీ సాధన కోసం జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 25లోపు జేఏసీ పక్షాన సీఎస్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే నెల జూలై 1 నుంచి 8వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 26న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జేఏసీ నాయకులు. ప్రభుత్వం కూడా మరి మా 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి పిఎస్ని కమిషనర్ని వేశారు. మరి ఇంతవరకు ఈ రాష్ట్రంలో వేతన సవరణ కమిషనర్ని వేయకపోవడం అనేది వేతన సవరణ కమిటీ నియామకం. కమిటీ కూడా ఆల్రెడీ గత ప్రభుత్వం నియమించేసింది. గత ప్రభుత్వం నియమించిన కమిటీ ఉన్న అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఇప్పుడు కమిటీ కూడా అక్కర్లా. ఆ రాజీనామా చేసిన కమిటీ చైర్మన్ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఇంతవరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవటం, ఉద్యోగులకి పీఆర్సీ కమిటీని అపాయింట్ చేయకపోవటం అనేది అన్యాయమైన విషయంగా కూడా భావిస్తున్నాం. నోటీస్ ఇచ్చిన తర్వాత వారికి కొంత గడువు ఇవ్వాలి కాబట్టి ఆ గడువు ఇస్తూ ఏదైతే ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జూలై 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మొత్తం జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరికీ కూడా ప్రాతినిధ్య లేఖలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఒకవేళ కనుక అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూలై 26న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ పోరాట కార్యాచరణ ఏమి ఉండాలనేది కూడా ఆ రోజున నిర్ణయించి మీ అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం.